అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇప్పటిదాకా పరమాత్మ యోగం నుండి జారిన వాళ్ళ గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో ఎవరైతే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా బాగా సాధన చేసి సాధన పూర్తి కాకుండా మరణించిన వాళ్ళ గురించి చెబుతున్నాడు. అటువంటి వారు ధీమంతులు, యోగులు పుట్టిన కులంలో జన్మిస్తారు. అటువంటి జన్మ సామాన్యులకు చాలా కష్టం. ఇటువంటి జన్మ సులభంగా లభించదు. యోగులు, జ్ఞానుల ఇంట్లో పుట్టడం చాలా అరుదుగా లభిస్తుంది. ఇటువంటి గృహంలో ధనానికి ప్రాధాన్యత ఉండదు. అటువంటి వారు ధనాన్ని, ఐశ్వర్యాన్ని లెక్క చేయరు. వారి జ్ఞానమే వారికి ధనం. శుచి, శుభ్రత, సంస్కారం వారికి పుట్టుక నుండే అబ్బుతాయి. కాబట్టి అటువంటి వారి ఇంట్లో జన్మించి యోగులు తమ సాధన కొనసాగిస్తారు. అంటే ఈ జన్మలో 100కి 80 మార్కులు తెచ్చుకొని మరు జన్మలో మిగిలిన 20 మార్కులు కంప్లీట్ చేసి ర్యాంకు కొట్టేస్తారన్నమాట. ఆ ఇంట్లో వారికి వంశపార్యంపర్య సంస్కారం, అనుభవం లభిస్తుంది. మంచి మార్గదర్శకత్వం దొరుకుతుంది. పుట్టుక నుండి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు దైవతార్చన, దీపారాధన, సంధ్యావందనం జరుగుతాయి. కాబట్టి వాటికి అలవాటు పడతాడు. చిన్నప్పటి నుండి అధ్యాత్మ విచారణ, యోగ సాధన, నియమనిష్టలు, మంచి గ్రంథాలు చదవటం అబ్బుతాయి. కాబట్టి క్రితం జన్మలో ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడ నుండి సాధన మొదలు పెడతాడు. లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు, సంస్కారవంతులుగా పుట్టడమే గొప్ప. ధీమంతులైన యోగుల జన్మ గొప్పది. అది సామాన్యులకు లభ్యం కాదు. అటువంటి జన్మ చాలా అరుదు అని ఎందుకన్నారంటే లోకంలో జ్ఞానులు ఉండడమే అరుదు. జ్ఞానులైన వాళ్ళు సాధారణంగా గృహస్థాశ్రమం స్వీకరించరు. యోగులలో గృహస్థాశ్రమం స్వీకరించే వాళ్ళు చాలా అరుదు. కాబట్టి అటువంటి యోగుల గృహంలో పుట్టడం చాలా చాలా అరుదు, కష్టం. అందుకే ఏతద్ధి దుర్లభతరం అని అన్నారు కృష్ణుడు.